హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఫ్రెండ్స్, పల్లీలు బర్ఫీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న సర్ప్రైజ్ చేశాను కాబట్టి షార్ట్ వీడియోలో చూడండి. ముందుగా శనగ పలుకులు వేపుకోవాలి, 1/2 కేజీ అనమాట. ఇవి చూడండి, బాగా వేపుకోవాలి. తొక్క తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న వెంటనే పేస్ట్లో చేసుకోవాలన్నమాట. కొంచెం పాలు వేసాను అందులో, ఎక్కువ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, అలా ముద్దలా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కళాయి పెట్టి కళాయిలో వేసుకున్న తర్వాత దీనికి నేను 1/2 కేజీ పల్లీలు కదా ఫ్రెండ్స్, పల్లీలకి నేనైతే 1/2 పంచదార తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పల్లీలు బర్ఫీ కాబట్టి అందుకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పంచదార వేసాం కాబట్టి అది కరిగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పంచదార కరిగిపోయింది, పాకం అది మొత్తం పేస్ట్లో మిక్స్ అవ్వాలన్నమాట పంచదార. చూడండి అలా ఎలా ఉడుకుతుందో ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగ ముద్దగా అవ్వాలన్నమాట. లాస్ట్కి కలాకండ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఈ థిక్నెస్లో రావాలి ఫ్రెండ్స్ కలాకండాలి. చూడండి ఫ్రెండ్స్, అలా మరుగుతూ ఉంటూనే అలాగ ముద్ద అయిందనమాట. ఇంకా ముద్దగా అవ్వాలి, అంటే పెనంకి అంటకూడదు అనమాట, అలా రావాలి. నేనైతే ఇందులో కొంచెం ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మిక్సీలో పట్టుకునేటప్పుడు ఎలచి వేసుకున్నామని ఇలా ఇచ్చి. చూడండి, మళ్ళీ వేరేగా కూడా నేను ఇందులో వేసాను, యాడ్ చేశాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుతూనే ముద్దగా అయిందనమాట. చూడండి, ఇంకా కొంచెం ముద్ద పడాలి. ముద్ద పెడితే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇందులో నేనైతే 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే నెయ్యి వేస్తాం, ఫ్లేవర్ బాగుంటుంది, అడుగు కూడా అంటదన్నమాట. అంటే అలానే తీసేటప్పుడు వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. హెల్తీ కూడా, హెల్తీ ఫుడ్ అనమాట ఇది. మనం ఎప్పుడైనా స్నాక్స్ కావనివ్వండి, ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు ఇలాగా వెంటనే చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. చూడండి, ముద్దగా అయిపోయిందనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే బర్ఫీ వస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలన్నమాట. రాసుకొని ఇగోండి అలా చేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి ఒత్తుకోవాలి రౌండ్గా. చల్లారిన తర్వాత అదే బర్ఫీలా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలానే కట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, నీట్గా వచ్చిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇందులో అయితే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. బర్ఫీ రెడీ, పల్లీల బర్ఫీ.